ఆంధ్రప్రదేశ్ బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ నారా లోకేష్ సార్ గారిని కలిసి రావడం జరిగింది. ఆయన గారు యువగలం యాత్రలు ఎత్తనేమి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2019 ఎత్తనేమి, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ గారు ఎత్తనేమి, ఎన్నో పరిణామాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బుడగ జంగాలు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రం ఎస్సీ సర్టిఫికేట్లు ఇస్తూ ఇక్కడ యువకుడు ఉండరు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని గుర్తు చేస్తూ గతంలో కూడా 2019లో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడే ఒక గౌరవ జేసీ శర్మ కమిషన్ వేశారు. ఈ ఆంధ్రప్రదేశ్లో బుడగ జంగాలు ఉంటారని ఐడెంటిఫై చేశారు. ఇది కేంద్రానికి పోయింది. కేంద్రంలో తగిన న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కోరడం జరిగింది. దానికి తక్షణమే పార్లమెంట్ సమావేశం. బుడగ జంగం అనేది షెడ్యూల్ కులం సార్, ఎస్సీ. ఈ సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఏ రిజర్వేషన్ లేదు. దానివల్ల విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలకు దూరం అవుతూ బుడగ జంగాలు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం లేని పునాదిగా నిలిగిపోతున్నారు. అంటే మీ ఒక్క ఇది మాత్రమే కాదు, సామాజిక వర్గం మాత్రమే కాదు, అనేక సామాజిక వర్గాలు ఇబ్బందులకు గురైనవి, లేకపోతే వాళ్ళకి చెప్పిన హామీలు కానీ వాళ్ళకి ఇచ్చిన హామీలు కానీ ఒక్కటి నెరవేరకపోయినా కూడా కనీసం అడిగి ఇది అయ్యా ఇది మా పరిస్థితి అని చెప్పుకునే అవకాశం దొరికిందా? ఖచ్చితంగా దొరికింది. గత 2008 నుంచి మేము చేయని పోరాటాలు లేదు. 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు కూడా వారు కూడా ఒక కమిషన్ అదే కమిషన్ గౌరవ చంద్రబాబు నాయుడు సార్ గారు వేసిన కమిషన్ని పొడిగించి మరియు 2022లో కేంద్రానికి అసెంబ్లీలో క్యాబినెట్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపించారు. ఇప్పుడు కేంద్రంలో పెండింగ్ ఉంది సార్. ఇప్పుడు ఎస్సీలలో ఏబిసిడి వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఇస్తుంది. దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి వారు కూడా జిల్లాల వారీగా జనాభా దమాషా పరంగా వర్గీకరణ చేస్తూ అంటున్నాడు. దాంట్లో భాగంగానే మాది కూడా కులం ఐడెంటిఫై చేసి నమోదు చేయాలని ఒక పాయింట్. అదేవిధంగా కేంద్రంలో ఉన్న ఈ సమస్యను పరిష్కరించాలా, తమరు ఇచ్చిన మాటనే కూటమి ప్రభుత్వం ద్వారా ఈ రోజు ఢిల్లీలో కూడా శాసించే విధంగా ఉంది. మాకు ఇచ్చిన మాట నిలబెట్టండి. ఇన్నేళ్లను ఈ సర్టిఫికేట్ లేకుండా మా విద్యార్థులకు సంచార కులాలు విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు దూరం అవుతూ భిక్షాటంతో నలిగిపోవాలా, ఇంకా కుల పునాది లేని ఈ సమాజంలో మేము బతకాలనా అనే విధంగానే నేను నారా లోకేష్ సార్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా యువగలను ఇచ్చారు, న్యాయం చేస్తానని చెప్పారు. అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఏ కుల పునాది లేకపోవడం వల్ల సర్టిఫికేట్ ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే సంక్షేమ పథకాలకు అనావరులు అవుతున్నాం, విద్యకు అనావరులు అవుతున్నాం. దీన్ని కూడా తక్షణమే ఆన్లైన్లో కూడా నమోదు చేయాలని చెప్తే సంబంధించిన సోషల్ డిపార్ట్మెంట్ కూడా రాయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాను. మీ ద్వారా మీ మీడియా ద్వారా నేను కూటమి ప్రభుత్వాన్ని కూడా మనవి చేస్తున్నాను. ఇట్లా పవన్ కళ్యాణ్ సార్ గారికి ఇతరమి గౌరవ ముఖ్యమంత్రి వారికి ఇతరమి నారా లోకేష్ గారికి తమ ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బుడగ జంగాలు ఇంకా నలిగిపోకుండా దాదాపు 2008 నుంచి దాదాపు 15-16 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక ఏ ప్రభుత్వాలు వస్తున్నా అన్యాయానికి గురవుతున్నాం. తక్షణమే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే ఆశయంతో నమ్మకంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్న బేడ బుడగ జంగాలు అందరు ప్రజానీకం కూడా ఎదురు చూస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. బాబా ఏంటి అంటే ఎక్కడి నుంచి వచ్చారు ఈ రోజున? ఈ ప్రజా చెప్పామయ్యా సార్కే నియోజకవర్గమే ఈ బాల్ తొలగిపోయింది, పడ్డాను, ఆపరేషన్ చేయించుకొచ్చాను అయ్యా. ఇక అసలు నడవని ఇట్లా 8 నెలలు 9 నెలలు అయిందయ్యా. ఇక నడవలేకపోతున్నాను. పింఛన్ మామూలుగా వస్తుంది అయ్యా. ఏదైనా ఇంకా పింఛన్ పెంచుకుందామని ఆశ చేత కాగితాలు అవి ఇచ్చి వచ్చామయ్యా. ఏమన్నా కాగితాలు తీసుకున్నారు, చూద్దామన్నారు అయ్యా.